హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు ఫిష్ పులుసునైతే ప్రిపేర్ చేసుకుందాం అండి. ఫిష్తో చేపతో పులుసు. మంచి చేప అండి ఇది. చాలా టేస్టీ అయిన చేప, కాస్ట్లీ అయిన చేప. అటువంటి చేపను తీసుకొచ్చి ఈరోజైతే నేను పులుసు పెట్టి మీకు నేను చూపిస్తానండి. ఈజీగా టేస్టీగా ఎలా పెట్టాలి అని. ఇదిగోండి ఇప్పుడైతే చూసారా చేపల పులుసు. అలాగే 2 ముక్కలు 3 ముక్కలు తీసి ఫిష్ ఫ్రై కూడా చేశానండి. ఎప్పుడైనా సరే ఫిష్ పులుసు పెట్టుకున్నప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉండే ఫిష్ పులుసు అయితే ఈరోజు మన ఛానల్లో మనం చూసుకుందాము. తప్పకుండా అయితే వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే సూపర్ టేస్ట్గా ఉండే చేపల పులుసు అయితే మీరు రెడీ చేసుకుంటారు. ఇది సముద్రం చేప అనుకుంటా అండి. చాలా బాగుంటుంది. అయినా కూడా మంచి టేస్ట్గా ఉండే చేప. ఫిష్ పులుసుని అయితే నేను ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ. మీకు దాని టేస్ట్ చూసి ఒక్కసారి చెప్పి ఆ తర్వాత మీకు నేనైతే కర్రీ ఎలా వండాలి అనేది వీడియో పెడతాను. ఒకసారి చూడండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఫిష్ చూసారా దాని తలకాయ ఎంతలా ఉందో. ఫిష్ ఫ్రై చేశాను, ఫిష్ పులుసు చేశాను. ఈ 2 చేసి టేస్ట్ చూసి ఈరోజు మీకు నేను చెప్తానండి. ఆ తర్వాత మీరు నా టేస్ట్ నేను ఎలా ఉంది టేస్ట్ చూసిన తర్వాతే మీరు వీడియో చూడాలని చెప్పి నేను ముందే మీకు నేను టేస్ట్ చూసే వీడియో అయితే పెడుతున్నాను అండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు. ఇదిగోండి ఫ్రై ముక్కలు, తలకాయ అన్నమాట. దాని తలకాయ ఎంత నా నోటికి కరెక్ట్గా సరిపోయిందండి. దాని తలకాయ కూడా ఎమ్మ టేస్ట్గా ఉంటుంది. ఈ చేప పేరు మర్చిపోయారండి ఏదో చేపది. చాలా చాలా బాగుంటుంది ఈ చేప అయితే మాత్రం. కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుందండి, ఎక్కువ రేటే ఉంటుంది. ఈ విధంగా అయితే నేను చేపల పులుసు చేశాను. ఇప్పుడు నేను పెట్టే వీడియో అయితే మీరు తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ ఎమ్మి చేపల పులుసు చూసారా నేను ఎలా తింటున్నానో మీరు కూడా అలా తినాలి అనుకుంటే మాత్రం తప్పకుండా చేపల పులుసుని ఇప్పుడు పెట్టే వీడియోని చూసి అదే విధంగా మీరైతే తయారు చేసుకోండి. ఇంత తల, నా నోరంత తల ఉందండి. అయితే పెద్ద తల. అట్లని చెప్పేసి బొచ్చ మాత్రం కాదండి. ఇది బొచ్చ కాదు. బొచ్చ అంటే తల పెద్ద కొట్టుది అంటాం కదా. బొచ్చ అయితే కాదు. దాని ముక్కలు కూడా చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఫ్రై ముక్కలు టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. తినే కొందుకు తినాలనిపించే లాగా ఉంది కర్రీ. తప్పకుండా అయితే మీరు నేను చేసిన విధంగా మీరు కూడా అయితే ఈ విధంగా తయారు చేసుకోండి. సరే చూడండి సూపర్ టేస్ట్ ఉండే తలలో ఒమేగా 3 ఉంటాయండి. ఒమేగా 3 ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే మీరు తలనైతే తినండి. ఇదిగోండి ఇప్పుడైతే మనం చేపలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూసుకుందాం. ఇప్పుడు నేను తిన్న కర్రీ ఇదిగోండి. ఇప్పుడు ఈ చేప ఒక 2 kgs ఉంటాయండి ముక్కలు. ఈ 2 kgs ముక్కలను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆల్రెడీ మార్కెట్లో కట్ చేసి ఇస్తారు. కట్ చేసుకున్న ముక్కలు తీసుకొచ్చి మనం ఈ విధంగా అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. క్లీన్ చేసుకొని చక్కగా కత్తి పెట్టి లోపల పొట్ట కూడా క్లీన్ చేయాలండి. కొంచెం బ్లాక్గా ఉంటుంది, మట్టి అయితే తింటాయి కదా అవి. అందువల్ల క్లీన్ చేసుకున్న చేపల్లో సాల్ట్, ఈ 2 kg చేపల్లో 4 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసానండి నేను. ఇదిగోండి ఇప్పుడు కారం అయితే తీసుకున్నాను. కారం కూడా ఒక 5 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఒక్కసారి కలిపేసేస్తాను. మొత్తం కలిపేసి నేను 1 అవర్ 2 అవర్స్ పాటు మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతానండి. తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే వండటం అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఈ 2 kgలకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. కారం అయితే 5 టేబుల్ స్పూన్ వేసాను. ఇట్లా కలుపుకోండి బాగా. సాల్ట్ అనేది మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇట్లా కలుపుకోండి బాగా. ముక్కలకి పట్టనివ్వండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకంతేనండి. మనం దీంట్లో ఏం వేయలేదు. మనం ఇట్లా కలిపేసేసి అలా పెట్టేసేసుకుంటే మీరు ఫ్రిడ్జ్లో
మీరు ఒక 2 hours తర్వాత వండుకోవచ్చు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వండుకోవచ్చండి. ఇదిగోండి ఈ విధంగా అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దీన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడతానండి. మంచి టేస్ట్గా రావాలి. నెల్లూరు చేపల పులుసు అని, ఆ చేపల పులుసు అని, ఆంధ్ర స్టైలు, తెలంగాణ స్టైల్, ఎన్నో స్టైల్స్ ఉన్నాయి చేపల పులుసుల్లో. రకరకాలుగా పెడతారు. గోదావరి వాళ్ళు వేరే పెడతారు, అట్లా వేరే వేరేగా పెడతారు. కానీ ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ఈ విధంగా పెట్టుకొని అయితే చూడండి. చూసారు కదా, తల గిన్నె సరిపోయిందండి, అంతలా ఉంది తల. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి, లేకపోతే బయటన్నా పెట్టుకోండి. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం ఎక్కువ టైం పెట్టాలి అనుకుంటే, మీరు బయటకు వెళ్ళాలి అని పనులు ఏమైనా ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఒక 1 hour వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టి ఉంచానండి, పని మీద బయటికి వెళ్ళి. ఆ తర్వాత వచ్చి నేనైతే కర్రీ చేసుకున్నాను. ఇప్పుడైతే దానికోసం 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలని ఈ విధంగా కాల్చుకున్నాను అనమాట. ఫ్లేమ్ మీద కాల్చుకొని పేస్ట్ చేసుకుంటాను. ఈ 2 ఉల్లిపాయలని మిక్సీలో వేసి, ఈ ఉల్లిపాయలు ఇలా కాల్చేయటం వల్ల మీకు చేపల కూర మంచి స్మోకీ టేస్ట్ అయితే వస్తుంది. మంచిగా అనదర్ టేస్ట్ బాగా ఉంటుందండి. టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది మీకు. మీరైతే ఆ ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకోండి, శుభ్రంగా క్లీన్ చేసుకొని. ఇప్పుడైతే ఒక కళాయి తీసుకోండి. దాంట్లో ఒక యాభై గ్రాముల ఆయిల్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టినవి ఉన్నాయి కదండి, అవి కొంచెం బయట తీసిపెట్టి ఆ తర్వాత మీరు ఈ విధంగా వేయించేసుకోండి. ఇటు అటు వేయించేసి పక్క తిప్పేసేయండి. ఇటు వేగిన తర్వాత అటు పక్క తిప్పండి. అట్లా తిప్పుకొని మనం కొంచెం వేయించేసుకొని చేపల ముక్కలు ఒక సైడ్కి అయితే పెట్టుకుందాం. ఇలా ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు అయితే టోన్ చేసుకోండి. టోన్ చేసుకొని ఆ తర్వాత మీరు అట్లా ముక్కలు మీరు ఎంత వండుకోవాలనుకుంటున్నారో, కర్రీ ఎంత పులుసు పెట్టుకోవాలనుకుంటున్నారో అంతవరకు కూడా మీరు ముక్కల్ని అలా చేసుకోండి. దీంట్లో అల్లం వెల్లుల్లి, మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అంత ఫ్రెష్గా మీరు అప్పుడప్పుడు నూరుకొని వేసుకోండి, లేకపోతే మిక్సీలో వేసి వేసుకోండి. అంతేగాని ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసుకొచ్చి మీరు వేసినట్లయితే మీకు చేపల కూర టేస్ట్ రాదండి. మీరంత కాస్ట్లీ పెట్టుకొని చేపల కూర తెచ్చుకొని మన ఫ్రిడ్జ్లో తీసుకొని దాని టేస్ట్ అంతా బాగొట్టుకునే బదులు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే దాని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పటికైనా సరే మాత్రం ఫ్రిడ్జ్లో మాత్రం వాడకండి. నాన్ వెజ్లో అయితే మీరు వాడుకోవచ్చండి, కానీ నాన్ వెజ్లో మాత్రం ఫ్రెష్గా ఉన్నదే వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇట్లా అయితే మీరు అటు ఇటు తిప్పి వేగిన తర్వాత తీసి పక్కనైతే సైడ్కి పెట్టేసుకోండి. ఇంకా మిగిలిన ముక్కలు కూడా అలా వేయించుకోండి. మిగిలిన ముక్కలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే వేరే కళాయి తీసుకోండి. ఇంకొకటి ఏదో ఒకటి మీరు చేపలు కూడా చేసుకునే బౌల్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్నే మనం దీంట్లో యూజ్ చేస్తున్నాం. ఆ ఆయిల్ వేసేసి దాంట్లో మనం కాల్చుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ పేస్ట్ దీంట్లో వేస్తున్నాం. ఆల్రెడీ వేగిన ఉల్లిపాయలే కాబట్టి మీరు అలా తిప్పుకుంటే సరిపోతుంది. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4 కట్ చేసి వేసుకోండి. కరివేపాకు కూడా ఈ సమయంలో వేసేసుకోండి. కరివేపాకు కూడా ఈ సమయంలో వేసేసుకొని మొత్తాన్ని కూడా అలా వేయించినట్లయితే కొంచెం అలా లైట్గా వేయించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి. మీరు కూర వండటానికి ముందే నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకొని ఆ పులుసుని మనం ఇప్పుడు వేయించుకున్న దాంట్లో పోసుకుందాం. ఇంకా దీంట్లో టమాటో కానీ ఏం వేయట్లేదండి, ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్ మాత్రమే వేస్తున్నాం. కొబ్బరి కానీ ఏమేమండి ఈ కర్రీలో. ఇప్పుడు మాత్రం ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేస్తాము.
కొంచెం మెంతు పొడి కూడా వేసుకోండి. ఒక పావు స్పూన్ వరకు మెంతు పొడి వేసుకోండి. ధనియాల పొడి, మెంతు పొడి వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత మీరు నిమ్మకాయ సైజు అంత చింతపండుని పెట్టుకొని ఈ విధంగా పులుసు అయితే పోసుకోండి. మీకు ఎంత పులుసు కావాలి అన్నట్లుగా పులుసు పోసేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. పులుసులో ఒక 2 గ్లాసుల వరకు కూడా పులుసు ఉండాలండి. ఇలా పులుసునైతే మాత్రం మరగనండి, పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ మరగనివ్వండి పులుసుని. అప్పుడే మీకు చేపల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. మనం కారం ముందు కలిపి పెట్టుకున్నామండి. కలిపి పెట్టుకున్న కారం సరిపోతే ఇంకొంచెం వేసుకుందాం. మనం కారం కొంచెం చేపల కూరలో ఎక్కువే పట్టిద్దండి. ఇంకొక 1/2 స్పూను కారం వేసుకొని సాల్ట్ కూడా కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకుందామండి. ఎప్పటికైనా చేపల కూరలో ఉప్పు, కారం, పులుపు ఈక్వల్గా ఉండాలి, బాగుండాలి. అలా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. చప్పచప్పగా ఉంటే చేపల కూర మీకు అంత టేస్ట్ అయితే ఉండదండి. ఇప్పుడైతే ఈ విధంగా చేసుకున్న తర్వాత పులుసు మరిగిన తర్వాత ముక్కలన్నీ ఆ పులుసులో వదిలేసేసేయండి. మనం వేయించి పెట్టుకుని సైడ్కి పెట్టుకున్న ముక్కలు ఉంటాయి కదా, వాటిని పులుసులో వదిలేసేసేయండి. ఒక 7 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి. తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోండి. ఈ లోపల మనం కొన్ని చేపలను తీసుకొని ఆ చేపల్ని మనం అయితే ఫ్రై చేసుకుందామండి. మనం కలిపి పెట్టుకున్న ముక్కలు ఇవి, ఉప్పు కారం అవి వేసి కలిపి పెట్టుకున్న ముక్కల్లో మనం ఒకసారి చేపల కూరను చూద్దామండి. ఇదిగోండి ఈ విధంగా అయితే అది ఉడికిపోయింది. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి అయితే వేద్దాము. ఇదిగోండి ఇది జీలకర్ర పొడి. ఈ జీలకర్ర పొడి ఇదిగోండి వేసేసాను నేను ఆల్రెడీ. మీకు అది స్కిప్ అయిందండి, అందువల్ల మీకు నేను జీలకర్ర పొడి చూపిస్తున్నాను. 1/2 స్పూన్ వరకు కూడా జీలకర్ర పొడి కలిపాను అనమాట దాంట్లో పులుసులో. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 వేయించిందనమాట అది. ఇప్పుడైతే మనకు చేపల కూర సిమ్లో పెట్టి కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఒక 4 ముక్కలు తీసుకొని మనమైతే ఫ్రై చేసుకున్నాము. పులుసులో ఫ్రై నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. అసలు చేపల కూర తిన్న టేస్ట్ తెలియాలంటే ఫ్రై ముక్కలు కంపల్సరీ పక్కనైతే ఉండాల్సిందే తినేటప్పుడు. ఈ విధంగా దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి కలుపుకొని మనం కలిపి పెట్టుకున్న ముక్కల్లోనే ఇట్లా నేనైతే వేయించేసానండి. ఈజీగా పక్క స్టవ్ మీద వేయించేసుకున్నాను. ఇట్లా వేయించేసుకొని వీటితో మనం చేపల పులుసు తిన్నప్పుడు ఇవి కూడా సైడ్కి పెట్టుకొని తిన్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉంటుందండి చేపల కూర. ఇంకా మళ్ళీ ఇలాగ చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది మీకు. తప్పకుండా అయితే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ విధంగా చేసుకోండి. అన్నిటిగా ఉంటే ముందు రిక్వెస్ట్ అండి, తప్పకుండా ఈ వీడియోని ఎవరైనా చూస్తారో మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదట సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత మీరు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రిక్వెస్ట్ అండి, స్మాల్ రిక్వెస్ట్. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ చేస్తే కొంచెం స్ప్రెడ్ అవుతుందండి వీడియో. ఇదిగోండి ఇప్పుడైతే చేప ముక్కలు వేగుతున్నాయి. ఇదిగోండి ఇప్పుడు మనం చేపల పులుసు ఒకసారి చూసుకుందాం, ఎంతవరకు ఉడికింది ఏంటి అని ఒకసారి చూసుకుంటే సరిగా తలకాయ ఎంతలాగా కనిపిస్తుందో. ఇప్పుడైతే చుట్టుపక్కల మనకి నూనె ఇలా తేలింది కదా, నూనె తేలింది అంటే మీకు కంపల్సరీ చేపల కూర ఉడికిపోయినట్టే అర్థం. ఇంకా మీరు దించేసుకోవచ్చు అండి. అలా అనమాట. ఇప్పుడు దించేసుకొని కొత్తిమీర జల్లుకొని ఇదిగోండి ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న ఫ్రై ముక్కలు, చేపల పులుసు, సూపర్గా చేసుకునే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో ముందుకు వస్తానండి.